అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే మనము ఈరోజు అయ్యప్ప స్వామి బర్త్డే అంటే పుట్టినరోజు జన్మ నక్షత్రం ప్రకారం అయితే ఏప్రిల్ 1. ఈరోజు వచ్చేసి నేను ఐడిపిఎల్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. చూపిస్తాను మీకు. ప్రతి ఇయర్ అయ్యప్ప మాల వేసుకున్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటాను. ఈసారి మీ అందరికి కూడా ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసాంగా, ఇది నర్సాపూర్ చౌరస్తా అంటాము. ఇక్కడ నుంచి మాకు బాలార్ నుంచి అయితే 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది అంతే. మన వారాహి మీద వెళ్ళేటప్పుడు అయితే ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలా. ఇదే లెఫ్ట్, ఇదే చౌరస్తా. ఈ బస్ స్టాపు చౌరస్తా నుంచి అయితే మనం వెళ్తున్నాము. ఎంతో ఉండదు, ఐడిపిఎల్ కాలనీ అంటారు. అంతా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుంది టెంపుల్. మరి ఈరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నారో లేదో తెలియదు. లాస్ట్ టైం మనం బోయినపల్లిలో ఉన్నప్పుడు చూసాము. అలాగే ఇంకోటి ఏంటంటే, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, లైక్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. అనుకోలేదు సడన్గా ఈరోజు చూసాము, ఒకసారి ఐడిపిఎల్ దగ్గర టెంపుల్కి వెళ్దాము, ప్రతిసారి వెళ్తా కదా అని చెప్పేసి ఈరోజు అయ్యప్ప బర్త్డే రోజా అని ఈ జన్మ నక్షత్రం ప్రకారం అయితే తెలిసిందే కదా. ఇప్పుడు ఎంత లేదు, 5 మినిట్స్లో వెళ్ళిపోతాను నేను. కాకపోతే కొంచెం స్లో వెళ్తున్నాను. వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని చెప్పేసి స్లోగా వెళ్తున్నాను. అంటే ఆ ట్యాంక్ సైడ్ లోపలికి వెళ్ళాలి. బట్ ఇక్కడ చూడండి, పక్కన బాగానే డెవలప్ అయిపోయింది ఐడిపిఎల్ దగ్గర. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ అని డిమార్ట్ కూడా ఉంది. ఇక్కడ డిమార్ట్ ఉంది. ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఈ లోపలికి అయితే వెళ్ళాలా. ఈ పక్కన మెయిన్ రోడ్ మీద శ్రీ ఆంజనేయ స్వామి ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఈడ నుంచి ఈ నుంచి 40 ఉంది. ఈడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇదే లోపలికి. అంత మార్నింగ్ జాగింగ్కి వచ్చినట్టున్నారు. ఇదే టెంపుల్. ఈ లోపలికి వెళ్ళడానికి, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మొత్తం సార్ వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. మొత్తం పార్కింగ్ చేసి యోగా చేసి జాగింగ్ చేస్తారో, వాకింగ్ కూడా చాలామంది. ఇప్పుడు ఇంత మార్నింగ్ టెంపుల్ ఓపెన్ చేసారో లేదు తెలీదు. ఇంతమంది ఉన్నారు. ఇంత మార్నింగ్ ఇంతమంది చేస్తారా? ఇక అనుకున్న దానికంటే చాలా పీస్ఫుల్గా ఉంది కదా. మార్నింగ్ చలి పుడుతుంది నాకైతే ఇక్కడ. మనల్ని ఎవరు విచిత్రంగా చూడకుండా ఉంటే చాలు. ఇప్పుడు వచ్చిన టెంపుల్ ఇదే. ఇక వస్తుంది ఇప్పుడు ముందు ఉన్న టెంపుల్ అదే. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఇంతమంది పూజలు చేస్తారు అనుకున్నాను. శ్రీ హనుమాన్ టెంపుల్ కాంప్లెక్స్ అని రాశారు ఐడిపిఎల్. టెంపుల్ అయితే ఇంకా అభిషేకాలు స్టార్ట్ చేయలే టెంపుల్కి. టెంపుల్ బయట వ్యూ అయితే ఇట్లాగే ఉంటుంది. చూడండి, గోమాతలు ఉన్నాయి ఇక్కడ. గోమాతలు పెట్టారు ఇక్కడ. ఇవన్నీ ఉన్నాయి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో. అందరికీ జై శ్రీరామ్. ఇదే టెంపుల్ ఐడిపిఎల్ కాలనీ లోపల అయితే నేను చెప్పిన పోలీస్ క్వార్టర్స్లోకి వచ్చిన తర్వాత అయితే ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. ఈడ అయ్యప్ప స్వామి పూజ కూడా చాలా బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఇది బయట వ్యూ మొత్తం మీకు చూపిస్తుంది. వెనకైతే గోమాతలు కూడా ఉన్నాయి. లోపల ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అనేది చూపిస్తాను. అలాగే ఎవరైనా రాకపోతే విజిట్ అవ్వండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుకైతే వీడియో అయితే చూద్దాము. మర్చిపోవద్దు, ఈ టెంపుల్కి అయితే కంపల్సరీ రాని వాళ్ళు ఉంటే వచ్చి చూసి దర్శనం చేసుకోండి. మనం వచ్చేసి ఇటు నుంచి వచ్చాము. ఎంట్రీ లోపలికి అయితే వచ్చిన తర్వాత అయితే ఇటు సైడ్ వచ్చి నవగ్రహ దేవతామూర్తులు అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, కేతువు శని దేవుల వారు ఇక్కడ ఉన్నారు. ఇటు సైడ్ గురువు అంట, గురుదేవుల వారు ఇక్కడ ఉన్నారు.
అదే గ్రహము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి శుక్ర బుధు, ఓకేనా, గ్రహ దేవతలు 7 ఉన్నారు. ఇక్కడ వచ్చి రాహువు కుజు చంద్రగ్రహణం. చూసారా, ఇట్లా నవగ్రహాలకు పేర్లు అయితే ఉన్నాయి. మనం ఏ దేవుడిని ఎలా అని తెలుసుకొని ప్లస్ కాలు కడుక్కోవడానికి అక్కడ ఉంది. లోపలికి రాగానే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోవాలి, 9 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఏ టెంపుల్ అయినా సరే చేసుకున్న తర్వాత అయితే ఇది శివాలయం టెంపుల్, మహాదేవుల వారిది. ఇది జ్యోతిస్తంభము చూడండి. ఇది చాలా ఓల్డ్ టెంపులే. ఈ కాలనీ వాళ్ళు నిర్మించుకున్నారు. లోపల వారికి ప్రత్యేకంగా పూజలు కూడా జరుగుతాయి ఇక్కడ అన్ని శివాలయంలో. ఇప్పుడు మనం వచ్చింది ఈరోజు April 1 అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం పైన బర్త్డే కాబట్టి ఈ టెంపుల్ చూపిద్దామని మీకు వచ్చాను కదా. మీకు చెప్పాను కదా, ఇక్కడ చూడండి బాల త్రిపుర సుందరి దేవి. ఇక్కడ పూజలు కూడా అర్చనలు కూడా జరుగుతాయి. ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామికి సాయంత్రం అంట పడి పూజ అను అన్నదానం ఉందంట. అలంకరణ అయితే చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ అయితే ఓన్లీ పూజ అంట. చూసారు కదా, అది శివాలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాల త్రిపుర సుందరి మాత, విజయ గణపతి టెంపుల్ అయితే అక్కడ ఉంది. మనం ఆడ నుంచి వచ్చాం కదా. ఇక్కడ చూస్తే రాముల వారు, ఈడ రాముల వారు, సీతాదేవి మాత ఇక్కడైతే ఉన్నారు. చూసారుగా, టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది మన గవర్నమెంట్ అంటే వీళ్ళ అండర్ ఉంటుంది కాబట్టి ఇది మన రెగ్యులర్ కాదు. ఈ టెంపుల్ చాలా బాగుంది కదా. చూసారుగా, నవగ్రహాలు కూడా చూపించాను మీకు. అలాగే ఇప్పుడు టెంపుల్ కూడా ఇంకా చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. బాల త్రిపుర సుందరి మాత మీకు క్లియర్గా చూపించడానికి అయితే లోపలికి వచ్చి తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూసారా, అమ్మవార్లు మీకోసమే ఇంకా క్లియర్గా. ఇది విజయ గణపతి దేవాలయము, విఘ్నేశ్వర స్వామి, మహాదేవుల వారి దగ్గరే ఉన్నారు. ఇప్పుడు రాముల వారి దగ్గరికి అయితే వస్తున్నాము. టెంపుల్ ఇప్పుడే ఇందాకే ఓపెన్ చేశారు. టెంపుల్ అయితే మీకు ఇంకా క్లియర్గా చూపించడానికి లోపలికి వెళ్ళి చూపిస్తే, ఈ టెంపుల్ మాత్రం రాముల వారి చాలా పురాతనమైన టెంపుల్ అంట. అక్కడ బోర్డు మీద కూడా రాశారు ఓల్డ్ టెంపుల్ రామాలయం అని చెప్పేసి. చూసారుగా, సీతామాత, రాముల వారు, లక్ష్మణ, ఆంజనేయ స్వామి మొత్తం చూసారు కదా. ఇప్పుడు హనుమంతుల వారిని చూపిస్తాను చూడండి. ఇటు రైట్ సైడ్ హనుమంతుల వారు అయితే ఉన్నారు చూడండి. హనుమంతుల వారు ఇక్కడ ఒక రూపం. ప్రతి హనుమంతు టెంపుల్లో డిఫరెంట్గా ఉంటారు హనుమంతుల వారు అయితే. ఇప్పుడైతే అయ్యప్ప స్వామికి అయితే అలంకరణ పైన అయితే ఇంకా చేయలేదు. అయ్యప్ప స్వామికి పూజ, విఘ్నేశ్వర స్వామికి పూజ చేస్తున్నారు. ఇంకా మిగతా భక్తులంతా అలంకరణ చేయడానికి అయ్యప్ప స్వామికి అయితే బొట్టులు పెట్టారు 18 పళ్ళకి. ఇదంతా ప్లేస్. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ అన్నదానం జరుగుతుండే ఇంతకుముందు. ఈ ప్లేస్ మొత్తం అయ్యప్ప మాల మేము అందరం కూర్చొని అన్నదానం చేస్తుండే, సేవ చేసుకొని తింటుండే జాబ్ టైంలో. ఇక్కడ వచ్చేసి విఘ్నేశ్వర స్వామి ఉన్నారు చూడండి, నందీశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. అంతేకాదు వేప చెట్టు కింద అయితే మనకి జంటనాగ దేవతలు ఉన్నారు. ఇక్కడ ఎవ్రీ మంగళవారం చేసుకుంటే చాలా మంచిది అంటారు కదా. అలాగే ఇప్పుడు ఇక్కడైతే విఘ్నేశ్వర స్వామి పూజ అయితే అయిపోయి వచ్చింది. అయ్యప్ప స్వామికి అయితే ఇక పూజ స్టార్ట్ చేస్తున్నారు, అలంకరణ ఇదంతా. ఒకసారి అయితే మనం మంత్రాలు కూడా విన్నాం, పంతులు గారు అయితే చేస్తున్నారు. హారతి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు భక్తులందరూ అయితే హారతి తీసేసుకున్నారు పంతులు గారి దగ్గర నుంచి. ఇప్పుడైతే తీర్థప్రసాదం అయితే తీసుకుందాము. అయ్యప్ప స్వామి చూడండి అలంకరణ చేసేసారు. ఎవరైనా లేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ టెంపుల్కి రండి. IDPL టెంపుల్ చాలా బాగుంది. చూసారుగా టెంపుల్ ఎంత బాగుందో. మీకు ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. అలాగే చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ ఏరియాలో కూడా ఏమైనా టెంపుల్స్ ఉంటే చెప్పండి, నేను వ్లాగ్ చేసి పెడతాను.
జై శ్రీరామ్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. టెంపుల్ వ్లాగ్ అయితే అయిపోయింది అలా. కెమెరా యూట్యూబ్. చూసారు కదా, ఇదే టెంపుల్. దర్శనం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాము. జై శ్రీరామ్. చూసారు కదా, అయ్యప్ప టెంపుల్లో ఈరోజు అయితే పూజ అయితే మంచిగా జరిగింది. మీ అందరికి నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మరిన్ని వ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటున్నా. నాకు పెద్ద గోల్ యూట్యూబర్ అవ్వాలని. అందరికీ వన్స్ అగైన్ జై శ్రీరామ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. కానీ చూసారా, మొత్తము సైలెంట్ ఏరియా, ఎవరు తిరగరు, ఎవరు వెళ్ళరు. ఇదంతా ట్రాఫిక్ పోలీస్ సార్ వాళ్ళది. మన చౌరస్తా దగ్గర కానీ ఇక్కడ వెహికల్స్ పట్టుకుంటారు కదా బాలనగర్లో, ఈ వెహికల్స్ అన్నీ ఇక్కడికే వస్తాయి. ఇదే ఆఫీసు స్టేషన్, బాలానగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అంటారు. దర్శనం అయిపోయింది, ఆ లోపల నుంచి వచ్చేసినాము.